తో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక కుయ్యి అన్న చందంగా తయారైంది. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. అంతేకాదు దాయాది దేశానికి మిత్ర దేశాల మద్దతు కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో కుడితలో పడ్డ ఎలుకలా గిలగిలా తన్నుకుంటుంది పాకిస్తాన్. భారత్తో ఘర్షణకు దిగడమే పాకిస్తాన్ పని. మొదటి నుంచి అదే చేస్తూ వచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా సరిహద్దుల వెంట కాల్పులు, మిత్ర దేశాలను కూడగట్టి భారత్పై అటాక్లు. పాక్ చరిత్ర అంతా ఇదే. ఇప్పుడు కూడా అదే చేసింది. మిత్ర దేశాల మద్దతు చూసుకుని రెచ్చిపోవడం పాకిస్తాన్కు అలవాటే. పరిస్థితి క్లిష్టంగా మారితే అమెరికా మద్దతు ఉంటుందని భావించింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పాకిస్తాన్ కుట్రబుద్ధి అమెరికాకు అర్థమైనట్టు ఉంది. పహల్గామ్, ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత భారత్పై దాడుల యత్నం ఇవన్నీ గమనించిన అమెరికా పాక్కు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించింది. 1999 కార్గిల్ వార్ సమయంలోనూ పాకిస్తాన్ ఇదే చేసింది. వ్యూహాత్మకంగా కార్గిల్లోని కొండలను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో పాకిస్తాన్ వదిలేది లేదని భారత్ గట్టిగా నిలబడింది. పాకిస్తాన్పై దాడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో పాకిస్తాన్ తన నక్కబుద్ధిని చాటింది. కార్గిల్లో పాకిస్తాన్ పాత్ర లేదని బుకాయించింది. భారత్ దాడులు తీవ్రం చేస్తే అణ్వ ఆయుధాలు ప్రయోగిస్తామని బెదిరించింది. ఇంతలో అమెరికన్ గూఢాచారి ఉపగ్రహాలు రాజస్థాన్లో రైళ్లలో భారతీయులు ట్యాంకులు, భారీ ఫిరంగి లోడ్ చేస్తున్న చిత్రాలను సంగ్రహించాయి. వాటి ద్వారా పాకిస్తాన్పై భారత్ దాడి చేయబోతుందన్న క్లారిటీకి వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఆనాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడితో భేటీ అయ్యి సయోధ్య కుదర్చమని వేడుకునేందుకు ప్రయత్నించాడు. కార్గిల్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుని నియంత్రణ రేఖ దగ్గర సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు అంగీకరించాడు. ఆ వెంటనే చొరబాటుదారులు కార్గిల్లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించాడు. దీంతో కార్గిల్లో వివాదం ముగిసింది. కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ప్రవర్తన గమనిస్తే రెండు విషయాలు అర్థమవుతాయి. అదేంటంటే అందితే జుట్టు, లేదంటే కాళ్లు పట్టుకోవడం. ముందు అణుబాంబుల పేరుతో బెదిరించడం, ప్రగల్భాలు పలుకుతుంది పాకిస్తాన్. చేతులు కాలిన తర్వాత కాపాడమంటూ అమెరికాను ఆశ్రయించడం. అయితే ఈసారి పాకిస్తాన్ కుయ్యెత్తులు సాగనిచ్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఈసారి భారత్ పాకిస్తాన్ వివాదంలో అమెరికా ప్రమేయం ఉండదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తోసిపుచ్చారు. వాషింగ్టన్ చేతులు దులుపుకోవడమే కాదు, రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేయలేదు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకునే హక్కు భారత్కు ఉందని పోస్టు పెట్టారామె. బాధిత దేశంగా నటించే అవకాశం పాకిస్తాన్కు లేదని నొక్కి చెప్పారు. భారత్తో కయ్యానికి కాలు దువ్విన ప్రతిసారి అమెరికా అండతో బయటపడుతూ వచ్చింది పాకిస్తాన్. తనను తాను విక్టిమ్గా ప్రెజెంట్ చేసుకుని ముసలి కన్నీరు కోర్చింది. 1971లో భారత్పై దాడికి అమెరికా అణశక్తితో నడిచే 7వ నౌకాదళాన్ని బంగాళాఖాతంలో మోహరించింది పాకిస్తాన్. అయితే 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రదాడుల తర్వాత రెండు దేశాలు యుద్ధం మంచుకు వచ్చాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు కూడా అమెరికాను ఆశ్రయించిన పాకిస్తాన్ వాషింగ్టన్ నుంచి రాయబారులను ఢిల్లీకి పంపింది. కానీ ఈసారి భారత్లో సంబంధాలను కోరుకుంటుంది అమెరికా. ప్రస్తుతం పాకిస్తాన్ దాదాపుగా ఒంటరైంది. చైనా, టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్ మిత్ర దేశాల లిస్టులో ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ మిత్ర దేశాలు భారత్కు అనుకూలంగా ఉన్నాయి. కార్గిల్ దాడి తర్వాత భారత్ కూడా ప్రతీకార వ్యూహాలకు పదును పెట్టింది. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడిలో భారత్ వ్యూహాత్మకత స్పష్టంగా కనిపించింది. ఈ వ్యూహం భారతదేశానికి ధైర్యాన్ని ఇచ్చింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించింది. మరోవైపు పాకిస్తాన్ వైఖరి చూస్తే మిత్ర దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న రుణభారం, బలూచిస్తాన్లో అశాంతి, బలహీనమైన రాజకీయ నాయకత్వం
పాకిస్తాన్ బలహీనతలు. ఈ పరిస్థితి పాకిస్తాన్ను ఇరుకన పెడుతుంది. అయినా ప్రగల్భాలు పలుకుతూ డ్రోన్లు విసురుతూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈసారి అంతర్జాతీయంగానూ పాకిస్తాన్ పప్పులేవి ఉడికే పరిస్థితి లేదు.